వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన
మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. సంగు మాంసమిశ్రిత వసామలినంబును తీసివేసి శంకరులోల పూజలను సల్పెడు నోరు గడించుకున్నది. వంకను ముక్కలై మురళి పాడుచున్నది కృష్ణునోట. నీ పంకము వీడితే నీ పంకము వీడితే హరిని వాకిట కట్టెద వెళ్ళకాలము. ఎక్కడో సముద్ర తీరంలో పుట్టిన శంఖం మట్టిని, మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకుని శంకరుని ముందు శంఖారావం చేసుకునే పుణ్యం చేసుకుంది. వెదురు ముక్కలై వేణువై మురళీకృష్ణుణ్ణి పరవశింపజేస్తుంది. మరి మనల్ని మనం ప్రక్షాళన చేసుకునేది ఎప్పుడు? మాధవుడి పాదాల మీద వాలేదెప్పుడు? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. చచ్చుటో ఈశ్వరం తెలియ జ్ఞానము నేర్చి విశుద్ధుడై స్వతంత్రేచ్ఛా చరాచరంబులు జయించుటో చెల్లును గాని జ్ఞానికిన్ బెచ్చము రీతి స్వర్గము లభించిన చెల్లదు. దానికన్నా ఈ మొచ్చు దరిద్ర జీవితమే మంచిది కాదు భైక్ష్యమున్ అంటున్నారు స్వామి. ఎందుకంటే 84 లక్షల జడజన్మల తర్వాత కూడా ఆవిర్భవించినటువంటి మానవ జన్మకి ముక్తిని పొందితేనే మానవ జన్మకి సార్థక్యత ఉంది అనేటువంటి రహస్యం మనందరికీ కూడా తెలుసు. మరి ఏ విధంగా ముక్తి పొందాలి అంటే ఆ యొక్క ఈశ్వర రసస్వరూపుగా ఉన్నటువంటి సద్గురుమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఉండాలి. ఎందుచేతంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః అని చెప్పి త్రిమూర్త్యాత్మకమైనటువంటి సద్గురు స్వరూపం ఈశ్వర రసస్వరూపంగా ఉన్నారు. కాబట్టి చచ్చుటో ఈశ్వరం తెలియ జ్ఞానము నేర్చి అని చేత చచ్చి లోపల అంటే మనం భౌతికంగా ఈ యొక్క శ్వాస విడిచిపెట్టేటువంటి లోపల తుది శ్వాస విడిచే లోపల ఖచ్చితంగా మనం జ్ఞానామృతాన్ని పొంది ఈ మహోన్నతమైనటువంటి మానవ జన్మని సార్థక్యం చేసుకుంటేనే ఉపయోగం ఉంది. కానీ లేదనుకుంటే ఈ జన్మను వృధా చేసుకున్నట్లయితే ఏమీ ఉపయోగం లేదు అనేటువంటి రహస్యాన్ని స్వామి మనకి ఈ పద్యంలో చెప్తున్నారండి. చచ్చుటో ఈశ్వరం తెలియ జ్ఞానము నేర్చి విశుద్ధుడై అంటే ఏమిటి? మనకి ఈ అర్షడ్ వర్గాల యొక్క ప్రభావం వల్ల, భ్రాంతి యొక్క ప్రభావం వల్ల అనేక కర్మలు మనం
దుష్కర్మలు ఆచరిస్తున్నాం అనమాట. సో ఆ దుష్కర్మలన్నీ కూడా పటాపంచలు అయిపోవాలి అంటే సద్గురు ప్రభువుతే జ్ఞానామృతాన్ని మనం తప్పనిసరిగా ఆచరించాలి, మహామంత్ర పఠనం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. త్రయీ సాధన ఆ విధంగా ఆచరించినట్లయితే అప్పుడు మనం విశుద్ధుడవుతాం అనమాట. స్వతంత్రేచ్ఛా చరాచరంబులు జయించుటో చెల్లును కానీ జ్ఞానికిన్ బెచ్చమురీతి స్వర్గము లభించిన చల్లదు. దానికన్నా ఈ మొచ్చు దరిద్ర జీవితమే మంచిది కాదు భైక్షమున్. ఏదైనా మార్కెట్లో మనం వెళ్ళి 1 లక్ష రూపాయలు, 10 లక్షలు లేదా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మనం మోక్షం కొనుక్కుందాం అంటే లభించేటటువంటిది కాదండి. ఈ పీఠంలో ఈ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను పొందగలం. కానీ డబ్బు ద్వారా కానీ లేదంటే ఇంకొక రకంగా కానీ మనం పొందాలంటే సాధ్యం కాదు. ఆ విధంగా పొందినప్పటికీ కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి స్వామి మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆశ్రమాలకి ప్రతి వారానికి 2 గంటలు మనం ఆశ్రమానికి వెళ్ళి ఆ యొక్క మహామంత్ర సాధనతో పాటు జ్ఞాన సాధనతో పాటు ధ్యాన సాధన 3 కూడా త్రయీ సాధన ఆచరించినట్లయితే తప్పనిసరిగా చనిపోయే లోపల మనం ముక్తిని పొందడం అనేటువంటిది ఏ విధంగా మనం సాధించవచ్చు అనేటువంటి రహస్యాన్ని స్వామి మనకు అవగాహన చేస్తారు. కాబట్టి ఈ మానవ జన్మని ప్రతి ఒక్కరు కూడా సార్థక్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. స్వామీని మహనీయ వైభవ మహాభాండారమందెందరో ఏమేమో కొనిపోగుచున్న ఒక ఇంతే తగ్గిపోబోవదీవే మార్గంబుల కడ్డు దూరవు ప్రపంచేచ్ఛావిహార క్రియ సామాన్యార్థములు గడింపవు దయా సర్వస్వమున్ కూర్పగన్. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పూర్వ పీఠాధిపతులకు గురుదేవులు హుస్సేన్ షా స్వామికి ప్రస్తుత నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి పాదాలకు నా శిరస్సు వంచి నమస్సులు అర్పించుకుంటూ ఈ వైశాఖ మాస పుణ్యకాలంలో కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా వారి విరచిత పవిత్ర సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథం నుండి సాధన అనే అంశం గురించి తెలుసుకుందాం. వాస్తవానికి సాధన 2 విధాలుగా ఉంటుంది. భౌతిక జీవన భుక్తి కోసం ఒకటైతే, 2 ఆత్మ ఔన్నత్యం కోసం నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా వారు ప్రస్తుత కాలంలో త్రయీ సాధన విధానాన్ని శిష్యులతో అనుసరింపచేస్తున్నారు. త్రయీ అంటే 3 విధాలుగా సాధనలు. 1 మంత్ర సాధన, 2 జ్ఞాన సాధన, 3 ధ్యాన సాధన. దేహానికి మంత్ర సాధన, మనసుకు జ్ఞాన సాధన, ఆత్మకు ధ్యాన సాధన. అప్పుడే మనిషికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని స్వామి భావన. మంత్ర సాధనలో దేహంలోని కోటానుకోట్ల అణువులు మహామంత్ర ప్రభావం చేత సంస్కరింపబడతాయి. అణు అనగానే పదార్థం శక్తి మిశ్రితం. పదార్థం అంటే జడత్వం, శక్తి అంటే ఈశ్వరత్వం. పదార్థాన్ని కూడా తేజస్సుగా మహామంత్రంతో మార్చగలిగినప్పుడు దేహం తేలికబడుతుంది. ఉదాహరణకి ఒక కలశంలో నీటిని తీసుకుంటే దానిలో దుమ్ము కణాలుంటాయి. ఒక ఎండుబ గింజ దానిలో వేస్తే దానిలో మట్టి క్రిందకు దిగుతుంది. అలాగే నిరంతరం మహామంత్ర మననం దేహంలోని జడత్వం సమసి చక్కటి మార్పు తీసుకొస్తుంది. దేహ సంబంధమైన కల్మషాలను ఎలా సంస్కరించుకోవాలో ఈ పద్యం ద్వారా తెలియజేశారు స్వామి. శంఖము మాంసమిశ్రిత వసామలినంబును తీసివేసి ఆ శంకరుల మ్రోల పూజలను సల్పెడు ఓరుగడించుకొన్న ఆ వంకను ముక్కలై మురళి పాడుచున్నది కృష్ణుని నోట. నీ పంకము వీనితే హరిని వాకిట కట్టెద వెళ్ళకాలమున్. దేహ సంబంధమైన జడత్వాన్ని అంటే గర్వాన్ని, దర్పాన్ని, లోభత్వం మొదలైన చెడు లక్షణాలను సంకల్పంతో మహామంత్ర మననంతో సంస్కరించుకోవచ్చు. అలాగే శంఖంలోని పదార్థం ఉన్నంతసేపు నాదం బయటికి రాదు, దాన్ని తీసివేయాలి. అలాగే
వెదురులో ఉన్నటువంటి తుక్కు తీసివేస్తే గాని మురళి శ్రావ్యంగా గానం చేయదు. నీలోనున్న గర్వం అణిచివేస్తే ఈశ్వరుడే నీ ఇంట కొలువు ఉంటాడని స్వామి చెబుతున్నారు. ఇక జ్ఞాన సంబంధమైన విషయానికి వస్తే సద్గ్రంథ పఠనం, సత్సంగత్యం వీటి ద్వారా మనిషి మనసులో పరిపక్వత రావాలని, అలాగే అటు ఇటు పరిగెట్టే మనసును స్థిరం చేయాలని స్వామి చెబుతున్నారు. అయితే కేవలం పుస్తకాలు చదవడం, తత్వ మార్గాలు అన్వేషించడమే కాక యథార్థాన్ని గ్రహించమని స్వామి తెలియజేస్తున్నారు. ప్రాతవి పుస్తకంబులను వ్రాసిన తత్వపదంబులన్ యథారీతి పరిత్యజించి ఒక రేఖను కాగితమందు గీసి ఆ గీత కొనందృగంచలము కేంద్రము చేసిన అందు విశ్వ సంజాతము చూడవచ్చు తన స్వాంతమే యద్దముగాగనెంతయున్. సాధనా మార్గంలో అందున ఆధ్యాత్మికంలో విషయాలు త్వరితగతిని అర్థం చేసుకోవడానికి కొన్ని సూక్ష్మాతి సూక్ష్మ అంశాలను తెలియజేశారు. పుస్తకంలో ఒక గీత గీసి దాని అగ్రభాగమున లక్ష్యముంచి దృష్టి సారించిన సృష్టిలోని విషయాలని మనసు ద్వారా తెలుసుకోవచ్చును అంటున్నారు. మనసు స్వచ్ఛత కలిగిన అర్థంగా మార్చగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమని తెలియజేస్తున్నారు. ఇంకా సూక్ష్మంగా స్వామిని పట్టుకోవాలంటే కన్నీటితో సాధన కూడా చేయవచ్చు. ఆపదలందు తప్పుకొనునట్టి పదంబులు కొన్నియున్న ఆ రూపములన్నీ చెప్పినడరూఢిగా నమ్మరు కాని లోకమందా పరతత్వమున్నది యథార్థము ఆపద కల్గునప్పుడా ఆపద కష్టపెట్టునని ఆర్తి ఘటించిన రావు కష్టముల్. జీవితం సుఖదుఖాల సమాహారం. కష్టాలలో కుమిలిపోయే కంటే రాబోయే ఆపద కష్టపెట్టునని బాధాతప్త హృదయంతో స్వామి వద్ద విన్నవించుకుంటే నీ సమస్యకు పరిష్కారం ఏదో రకంగా దొరుకుతుంది. అయితే ఆర్తితో స్వామిని ప్రార్థించాలి. కరుణాసముద్రుడైన స్వామి ఆ కష్టం నుండి బయటకు తీసుకుని రాగలరు. ఇందులో అచంచలమైన విశ్వాసం నీవు ప్రకటించగలగాలి. అలాగే మరో సందర్భంలో మనసును ఏ విధంగా స్థిరానికి తీసుకురావచ్చో తెలియజేస్తారు. ధ్యాన సాధనలో మనసు కట్టాలంటే ఏం చేయాలో స్వామి ఇలా చెబుతున్నారు. మనసును కట్టుటన్నదొక మాటయే గాని మనసు నెట్లు కట్టునో వచింపరెవ్వరు అటో ఇటో పారెడు దాని కట్టుటన్నను చలియించుటే రసమునన్ పసరుంచిన కట్టురీతి నీ మనసు సుషుప్తిమైకమున మార్చుము కట్టును మాటలాడకన్. మనిషి మనసు కోతి లాంటిది. దానిని స్థిరత్వానికి తీసుకురావాలి అంటే ధ్యానము ద్వారా సుషుప్తిలోకి పంపగలిగితే అటు ఇటు పరిగెత్తే మనసు కట్టడి చేయవచ్చు. ఎలా అంటే రసమునందు పసరు వేసే ఒక స్థిరత్వానికి రావచ్చని, అలాగే బాహ్య ప్రపంచమునందు పరుగులు తీసే మనసును అంతర్ముఖం చేస్తే ఆత్మ తృప్తి చెంది పరమాత్మలో లీనమవుతుంది. అంతటి బలీయమైన సాధనా విషయాలను మన ముందుంచే ప్రయత్నం స్వామి ఏమంటారంటే, ఎల్లరూ చెప్పుచుండిరల ఈశ్వరుడీవని మీరు కూడా ఆ కళ్ళలు బొల్లులల్లి కదగా నిటు కల్పన చేసి చెప్పగా నొల్లునేయంచు మీరలను ఓపుదురేమో తదీయ వాస్తవం వెల్ల రహస్యమున్ తెలిపి అద్భుత మార్గము విప్పి పెట్టి తిన్. వీటన్నిటినీ తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకు ఉన్నప్పుడు సాధనా రహస్యాలు కరతలామలకం. ఎవరెవరో చెప్పినట్లు నీవే ఈశ్వరుడువని, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా అద్భుత కల్పనలు చేసి ఆధ్యాత్మిక విషయాలు నేను చెప్పలేదు. దానిలోని యథార్థాన్ని సత్యాన్ని మీ ముందు అద్భుత మార్గాన్ని సూచించాను. వాటిని మీరు అనుసరించగలరు అంటారు. కనుక వారు వ్రాసిన ప్రతి గ్రంథంలో వాస్తవం, సత్యం, యథార్థం మాత్రమే ఉంటాయి. వాటిని ఏమాత్రం సందేహం లేకుండా అనుసరించినప్పుడు మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇలాంటి సాధనా పద్యాలు మీ ముందుంచడానికి అవకాశం ఇచ్చిన గురుదేవులకు హృదయపూర్వక నా నమస్కారములు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ వెంకటరత్నం గారికి, కమిటీ సభ్యులకు నమస్కారములు మరియు కృతజ్ఞతలు. స్వస్తి. కొద్ది క్షణాల్లో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025 సంవత్సరము ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి పిప్పర, వాకపల్లి, అత్తిలి, వృదాళ్లపాలెం, కోమర్రు, ఎల్ అగ్రహారం, పుల్లాయిగూడెం, సింగరాజుపాలెం, ఆవపాడు, దర్శిపర్రు, పెంటపాడు, కే పెంటపాడు, ముదునూరు మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. వైశాఖ మాసం సందర్భంగా ఈనాటి సభా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. వైశాఖ మాసం పవిత్రమైనటువంటి మాసము. ఈ పవిత్రమైనటువంటి కాలంలో సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోగలిగినప్పుడు మనలో ఉండేటువంటి మానసిక కల్మషాలు తొలగింపబడి మనలో ఆధ్యాత్మిక తాత్విక ప్రేరణ మానసికంగా ఉత్పత్తి కాబడి మన దైనందిన జీవన విధానం ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణం సాగించేటువంటి దిశగా మనం ఈ ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన ద్వారా మనలో ఏర్పడుతుంది. మంచిది. ఈ ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి జ్ఞానము ఆయా మతాల్లో ఆయా ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధల రూపంలో మనకు ప్రసాదింపబడుతుంది. ఆయా కాలాల్లో ఆయా అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, తాత్వికులు, జ్ఞానులు, యోగులు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని మన దైనందిన జీవన విధానంలో ఆస్వాదించగలిగినప్పుడు మనలో ఒక తాత్విక ఆలోచనా శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక ఆలోచనా శక్తి మనస్సుకు దశ దిశ నిర్దేశించేటువంటి ఒక ఆధ్యాత్మిక దిక్సూచితో కూడినటువంటి తాత్విక ఆలోచన స్థితిని మనలో కలిగించి మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి మత ధర్మంలో కూడా ఆయా ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పబడ్డాయి, ప్రసాదింపబడ్డాయి. ఆయా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి చెడును తొలగించి తాత్విక జ్ఞాన ద్వారా మనలో ఈశ్వరత్వం వైపు పయనించేటువంటి స్థితిని మనలో తెలియజేస్తున్నాం. అంచేత మనం చెడును తొలగించుకొని తాత్విక ఆలోచన ద్వారా మనం ఒక సత్ప్రవర్తనతో ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక మార్గము ఎంతో మన అవసరం. మన యొక్క జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి అంశాలు మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ అంశాలు కొన్ని మంచిని తెలియజేస్తుంటాయి, ఆ అంశాలు కొన్ని మనలో దుష్టత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి మనం సత్ప్రవర్తనతో, సదాలోచనతో ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి అంశాన్ని మనం ఏర్పరచుకుంటూ చెడును తొలగించుకుంటూ ముందుకు సాగాలి అన్నట్లయితే మనం మంచి చెడుల యొక్క విశ్లేషణ తెలుసుకొని
మంచిని స్వీకరించేటువంటి దిశగా మన మానసిక వ్యవస్థను మనం రూపొందించుకోవాలి అన్నట్లయితే మనకు తాత్విక ఆలోచన పరమైనటువంటి జ్ఞానం మనకు అవసరము. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అన్ని మత ధర్మాల్లో కూడా మానవత్వం వైపు పయనింపజేస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి విధానాన్ని మనకు ప్రబోధిస్తున్నాయి. అంచేత మనకు అది ఆచారం రూపంలో, ఆయా నియమాలు నియంత్రణ రూపంలో అనేక రకాలైనటువంటి సంస్కారపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు మనకు ప్రబోధింపబడుతున్నాయి ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా మత గ్రంథాలలో. అంచేత ఏ మత గ్రంథం తీసుకున్నప్పటికీ, ఏ మతంలో చెప్పబడినటువంటి జ్ఞాన సంస్కారాన్ని మనం తెలుసుకున్నప్పటికీ మూలం మానవత్వంతో మన యొక్క జీవన విధానం సంస్కరింపబడినటువంటి అంశాలు తెలియపరచబడుతున్నాయి. అవి ఆచార వ్యవహారాల రూపంలో మన నిత్య దైనందిన జీవన విధానానికి నియంత్రిస్తూ, నియమాల రూపంలో మనం ఆచరిస్తూ మనం ఆ యొక్క చక్కని జీవన సంస్కృతిని అలవర్చుకుంటున్నాం. అందువల్ల మనకి ఒక చక్కని ఒక బాట మనం ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా విషయాల ద్వారా మనం ఆ బాటను ఏర్పరచుకుంటున్నాము. మతము అన్నప్పుడు మార్గము అని తెలియజేస్తుంది. కాబట్టి ఆ మార్గము లేదా ఆ బాట, మనం నడిచేటువంటి బాట మానవత్వం వైపు ఆధ్యాత్మికపరమైనటువంటి భావనతో ముందుకు సాగగలిగినప్పుడు మనలో ఆ చక్కని సంస్కృతి సంస్కారం మన యొక్క జీవన విధానంలో అలవర్చుకోవడం ద్వారా మనం ఆ బాటలో మనం ప్రయాణం చేయడం ద్వారా తాత్వికమైనటువంటి జ్ఞాన సంపద మనలో ప్రతిరోజు వృద్ధి చెందుతూ ఉంటుంది. అంచేత ఈ తాత్విక జ్ఞాన సంపద పొందడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి సత్ఫలితాలు మన జీవన విధానంలో సంస్కరింపజేసుకుని మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడేటువంటి స్థితిగా మార్చుకోవడానికి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి తాత్విక జ్ఞాన సంపద సద్గురువును ఆశ్రయించడం ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఆ సద్గురు యొక్క తాత్విక జ్ఞాన సంపదను మనం ఎంత సమకూర్చుకోగలిగినట్లయితే అంత ఆ తాత్విక జ్ఞాన సంపద యొక్క శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞాన సంపద వృద్ధి చెందే కొద్దీ మనలో అనేక రకాలైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనకు కలిగి మన యొక్క జీవన విధానం ఒక చక్కని ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిగా పరిణామం చెందేటువంటి విధానం మన అనుభవంలో మనం గ్రహించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనలో ఈ మార్పు మనం పొంది తరింపజేసుకోవడానికి మనం ఆధ్యాత్మిక బాట వైపు మన యొక్క మానసిక ఏకాగ్రతను, మానసిక దృష్టిని, మానసికంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ గమ్యం వైపు మనం ప్రయాణం సాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకు ఆ ప్రయత్నంలో భాగంలో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు భ్రాంతి అనేక రకాలుగా అవరోధాలు కలిగిస్తుంది, అగాధాలు సృష్టిస్తుంది, ఆటంకాలు కలిగిస్తుంది, సమస్యలు సృష్టిస్తుంది, ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాలను మనలో కలిగించి ఆశాజనకంగా మార్చి భ్రాంతులు మనలో ఏర్పరిచి మనం ఆ దిశగా మన యొక్క ప్రయాణం సాగకుండా తాత్విక బాట వైపు మనం ప్రయాణం సాగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది భ్రాంతి ఆశ రూపంలో. అంచేత మనం ఆశకు మానసికంగా ఆశాపరమైనటువంటి విషయాలకు బలహీనపడుతూ మనస్సు అటువైపుగా ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేస్తుంది. అంచేత మనకు ఆశ అనేటువంటిది అది కొంత స్థాయి వరకు మనం ఆశను స్వీకరిస్తూ మనం ఈ ఆధ్యాత్మిక బాటను అనుసరిస్తూ ప్రయాణం సాగించి మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే అటు ఆశాజనకమైనటువంటి విషయాలకు ఒక నియంత్రణ ఏర్పడుతుంది. ఆశ దురాశగా మారినట్లయితే అది చివరికి దుఃఖానికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఆశను నియంత్రించగలిగేటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి ఈశ్వరత్వానికి భ్రాంతికి మధ్య మన ప్రయాణం సాగుతున్నందున అది ఆశరూపంగా ఉండేటువంటి భ్రాంతి, ఈశ్వరత్వంగా ప్రయాణం సాగించేటువంటి నియంత్రణ కలిగినటువంటి విధానంగా ఉండేటువంటి ఈశ్వరత్వం వైపు మనం రెండిటి యందు మన యొక్క ప్రయాణం సాగుతున్నందున మనం రెండిటిని స్వీకరిస్తూ
మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో అనేక రకాలైనటువంటి అద్భుతాలు మనం సాధించి తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం భ్రాంతిని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు వెళ్ళాలన్నా కష్టమైనటువంటి అంశంగా తెలియపరచబడుతుంది. ఈశ్వరత్వాన్ని వదిలి పూర్తిగా భ్రాంతి వైపు ప్రయాణం సాగించాలన్నా అది దుఃఖంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత భ్రాంతి, ఈశ్వరత్వం రెండూ కూడా మనలో ఉన్నటువంటి బాటలు. అంచేత ఆ రెండు బాటలను మనం స్వీకరిస్తూ మన జీవన తత్వానికి అనుగుణ్యంగా ఆ యొక్క బాటలు ఏర్పరుచుకుని మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే ఎన్నో విషయాలు మనం చక్కగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. భ్రాంతిని విడిచిపెట్టి ఈశ్వరత్వం వైపు మనం పయనిద్దాము అన్న విధానంలో మన జీవన తత్వాన్ని అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అది వైరాగ్యంగా మారుతుంది, విరక్తి కలిగిస్తుంది. ఈ జీవితం విధానంలో అది విరక్తి భావంతో జీవన తత్వాన్ని త్యజించేటువంటి విధానం ఏర్పడుతుంది. అందుచేత అటు జీవనతత్వం నడవాలి, ఇటు భ్రాంతి స్వరూపమైనటువంటి విషయం మనకి మన జీవన దశను ఆనందింపజేస్తూ ముందుకు సాగించడానికి కూడా భ్రాంతి అనేటువంటిది ఆశాజనకంగా ఉన్నందున అది మనస్సుని ఆనందింపజేస్తూ ప్రేరేపింపజేస్తూ ఒక మార్గదర్శకమైనటువంటి విధానంలో పయనింప చేయడానికి ఈ భ్రాంతి, ఈశ్వరత్వం ఈ రెండు కూడా మనలో ఉండేటువంటి తత్వాలను సమాన స్థాయిలో స్వీకరిస్తూ మనం ఈశ్వరత్వాన్ని కొన్ని సమయాల్లో వృద్ధిపరుచుకుంటూ, కొన్ని సమయాల్లో భ్రాంతి తత్వాన్ని తగ్గించుకుంటూ, మరికొన్ని సమయాల్లో భ్రాంతి యొక్క స్థాయిని పెంచుకుంటూ, ఈశ్వరత్వం యొక్క స్థాయిని తగ్గించుకుంటూ మనం జీవన విధానాన్ని సంస్కరించుకోగలిగినట్లయితే మనలో ఒక సమతా స్థితి మన జీవన తత్వంలో ఏర్పడుతుంది. అప్పుడు మన భౌతిక జీవన విధానంలో ఒక సుఖవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి అంశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనం భ్రాంతిని పూర్తి స్థాయిలో విడిచిపెట్టలేము, ఈశ్వరత్వం అన్ని పూర్తిగా మనం మనలో ఏర్పరచుకుని మనం ప్రయాణం సాగించలేము. ఈ రెండు తత్వాల యొక్క కలయికే మన జీవన తత్వము. భ్రాంతి తత్వము, ఈశ్వర తత్వము యొక్క రెండిటి యొక్క కలయికే మన యొక్క జీవన తత్వము. కాబట్టి ఈ జీవన తత్వానికి దశ దిశ నిర్దేశించి ఒక చక్కని బాటను ఏర్పరిచి ప్రయాణింపజేసేటువంటి శక్తి, సామర్థ్యత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనని దశ దిశ నిర్దేశించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచి. కాబట్టి ఈ దిక్సూచిని ఆధారంగా చేసుకుని మనం ప్రయాణం సాగిస్తే మన యొక్క జీవన తత్వంలో సుఖవంతమైనటువంటి, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి, ఆయుష్తో కూడినటువంటి కాలాన్ని మనం పొందుతూ వచ్చేటువంటి కష్టాలనైనా, బాధలనైనా, నష్టాలనైనా, దుఃఖాలనైనా అధిగమిస్తూ భ్రాంతిజన్యమైనటువంటి దురాశను కలిగించేటువంటి అంశాలను నియంత్రించుకుంటూ మనం చక్కని జీవన సంస్కారంతో మన జీవన విధానం సంస్కరింపజేసుకుంటూ ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకుని మనం ఆ భగవతత్వం యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి మహా స్థితి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం సద్గురు యొక్క తాత్విక జ్ఞాన బాటలో పయనిస్తూ మనం యొక్క భౌతిక దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఇహానికి కావలసినటువంటి భుక్తి, తృప్తిని మానసిక, శారీరక వ్యవస్థలు యందు పొందుతూ పరంగా ఉండేటువంటి ఆత్మ 84 లక్షల జీవరాశుల యొక్క క్షాళన అనంతరం అది పరమాత్మ యొక్క శక్తిని తాత్విక జ్ఞానం ద్వారా పొంది తరించడం ద్వారా ముముక్షత్వాన్ని పొందడం ద్వారా అది ఒక అద్భుతమైనటువంటి స్థితిగా ఆ యొక్క తేజస్సుగా మారిపోయినప్పుడు మనలో ఆ భగవంతుని యొక్క స్థితి యొక్క అద్భుతమైనటువంటి తేజస్సు చేత ముముక్షత్వం అనేటువంటిది ఆత్మకు ప్రసాదింపబడుతుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క జీవన సంస్కృతిని అలవర్చుకుని భగవత్ కృపకు తాత్విక జ్ఞానం వైపు మనం పొంది తరిస్తూ మన యొక్క జీవన సంస్కారాన్ని
జీవన తత్వంలో అలవర్చుకుంటూ ఒక చక్కని తాత్విక ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకుని మనం ప్రయాణం సాగించి మన యొక్క జీవన విధానంలో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదాన్ని ఉదకాన్ని స్వీకరించి స్వామివారి శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పిప్పర, వాకపల్లి, అత్తిలి, వరదాళ్లపాలెం, కోమర్రు, ఎల్లగ్రహారం, పుల్లాయిగూడెం, సింగరాజపాలెం, ఆవపాడు, దర్శిబర్రు, పెంటపాడు, పెంటపాడు, ముదునూరు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మనం గ్రహించాలి అంటే మనంతా కూడా ఎంతో త్యాగంతో ఉండాలి. అటువంటి త్యాగధనులైనటువంటి వారికే స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు మనకు ప్రసరింపబడుతుంది. అదే మనకు స్వామి ఐహికార్థిక లబ్ధికే వ్యదలపడక జ్ఞాన రాజ్యానికై శ్రమలు గాంచవలదే రాళ్ల దెబ్బల గోరింట రంగొసంగు బాధలను పడి భక్తుడు ఈశ్వరుని గాంచు. కాబట్టి ఐహికార్థిక లబ్ధికే వ్యదలపడక మనకి భార్య పిల్లలు కుటుంబాన్ని పోషించుకోవాలి, తప్పదు. సరే, పోషించుకునేంత వరకు కూడా మనం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, సంసారం చేసుకోవాలి. అంతేగాని అత్యాశకి పోవాల్సినటువంటి అవసరం లేదు. అంచేత ఐహికార్థిక లబ్ధికే వ్యతలపడక జ్ఞాన రాజ్యానికే శ్రమలు కాంచవలదే. ఈ యొక్క ఆత్మ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందాలి. దానికి జ్ఞానరాజ్యాన్ని కోరుకోవాలి స్వామి దగ్గర నుంచి. రాళ్ల దెబ్బల గోరింట రంగసంగు. మనం ఏ విధంగా గోరింటాకుని ఆ యొక్క కుమ్మి ఏ విధంగా అయితే మన గోరింటాకు పెట్టుకుంటే రంగు వస్తుందో అదేవిధంగా మనం కూడా అనేక సుత్తి దెబ్బలు తిని, అనేక రాళ్ల దెబ్బలు తిని, అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తే అప్పుడు ఈశ్వరుడు మనకి తెలియబడతాడు అనేటువంటి రహస్యాన్ని మనకి ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. అదే మనకి స్వామి మరొక పద్యంలో చెప్తున్నారు. భక్తియే ముక్తికి పరమ మార్గంబని బోధింప ప్రహ్లాదుని పొడిచినారు, శాంతియే సతము ఈశ్వర తపంబని చెప్ప జనగా యేసుక్రీస్తుని చంపినారు, విశ్వాసమే పరమేశ్వరుండని తెలుప మన్సూర్ని ఉరితీసినారు, ప్రేమయే ఈశ్వర ధామంబు వేరు లేదన్న లైలి వెన్ను దన్నినారు, ఇట్టి శాంతపాఠకులు ఎట్టులందరిలో ఆపదలను ముల్గి గాన్గుల నాడబడిరి. ఈ విధంగా ఎంతోమంది ఆపదల్లో పడి ఆ విధంగా గానుగుల నాడబడిరి. అంటే గానుగులో ఏ విధంగా ఆడితే ఆ విధంగా పప్పు ఏ విధంగా నలిగిపోతుందో అదేవిధంగా మనల్ని కూడా స్వామి గానుగులో పెట్టి ఆడిస్తుంటారట. అంచేత ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా స్వామి ఈశ్వర రాజ్యానికి చేర్చినా నీ ఇష్టమే, పాతాళానికి చేర్చినా నీ ఇష్టమే, నీట ముంచినా నీ ఇష్టమే, పాల ముంచినా నీ ఇష్టమే అని చెప్పి మనం ఒక 3 లక్షణాలు మనం అలవర్చుకోవాలండి. అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. దీన్ని అకారత్రయ జ్ఞానం అంటారు. ఈ అకారత్రయ జ్ఞానం మనం నేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మన మీద మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపబడుతుంది. దాంట్లో మొదటిది ఏమిటంటే అనన్య శేషత్వం. అంటే నేను స్వామికే తప్ప ఇతరులకు చెందినవాడను కాదు అనేటువంటి బుద్ధి మనకి అనన్య శేషత్వం ద్వారా మనకు వస్తుందండి. అంటే ఏమిటి, మనం ఏ పని చేసినా స్వామి కోసమే పని చేయాలి.
మనం ఏ పని చేసినా పీఠం యొక్క ఔన్నత్యం కోసమే పనిచేయాలి, ధర్మం యొక్క ఔన్నత్యం కోసమే పనిచేయాలి. అది అనన్య శేషత్వము, అనన్య శరణత్వము. శరణ జోచడానికి మనకి స్వామి తప్ప మనకి ఇతరులు ఎవరూ లేరు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించగలగాలి. అంచేత మనల్ని కాపాడేటటువంటి పరమాత్ముడు మన స్వామి మాత్రమే అనేటువంటి ఏకత్వ ప్రతిపాదనకు వచ్చినట్లయితే దాన్ని అనన్య శరణత్వము అంటారు. అదేవిధంగా అనన్య భోగ్యత్వము, పరమాత్మానుభవం తప్ప ఇతరమైనటువంటి అనుభవం నాకు రుచింపబడదు అనేటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో అటువంటి దాన్ని అనన్య భోగ్యత్వము అంటారు. అంటే మనకి ఆ పరమాత్మ యొక్క అనుభవాలు మనం చెప్పుకొని కొలిది, ఆ స్వామి యొక్క అనుభవాలు మనం చెప్పుకొని కొలిది కూడా ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి తేజస్సు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపబడుతుంది. స్వామి యొక్క ఆ రహస్యాన్ని మనం గ్రహించినటువంటి వాళ్ళు అవుతాం. అంచేత ప్రతి ఒక్కరు కూడా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే అనన్య శేషత్వము. అంటే స్వామికే తప్ప నేను ఇతరులకు చెందినవాడను కాదు. అనన్య శరణత్వము, నన్ను కాపాడడానికి రక్షించడానికి కూడా స్వామి తప్ప నాకు ఇంకా వేరే మార్గం ఏమి లేదు. అదేవిధంగా అనన్య భోగ్యత్వము, స్వామి యొక్క అనుభవం తప్ప నాకు ఇతరమైనటువంటి ఏది కూడా నాకు రుచింపదు. ఈ 3 లక్షణాలు కూడా మనం అలవాటు చేసుకున్నట్లయితే స్వామి సర్వకాల సర్వావస్థలని కూడా మనల్ని కాపాడి రక్షించడం అనేటువంటి జరుగుతుంది. ఏ విధంగా ఏప్రిల్ 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి పిప్పర గ్రామంలో స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ చిలక మహంకాళీరావు, శ్రీమతి నాగసత్య ఉషారాణి దంపతులు, కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు జహరా కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చిలక మహంకాళీరావు, శ్రీమతి నాగసత్య ఉషారాణి, కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు జహరా కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాకపల్లి గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ నండూరి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నండూరి శ్రీనివాసరావు గారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నండూరి ప్రభాకర్రావు, శ్రీమతి శేషారత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోట శ్రీరామమూర్తి, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా సత్యనారాయణమూర్తి, శ్రీమతి పద్మజ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చవ్వాకుల రాంబాబు, శ్రీమతి అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వాకపల్లి నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నండూరి శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్తో ఆశీస్సును ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వాకపల్లి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఏప్రిల్ 29వ తేదీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో స్వామిని వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ నందం తాతయ్య, శ్రీమతి లక్ష్మి, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి, మనవరాళ్ళు ఉమాపర్ణిక, ఉమా నమస్వి, లోక్షిత, హరి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని వారి గృహానికి అభూతంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదింపజేశారు. శ్రీ నందం తాతయ్య గారు, శ్రీమతి లక్ష్మి, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి, మనవరాళ్ళు ఉమాపర్ణిక, ఉమా నమస్వి, లోక్షిత, హరి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అనంతరం రెండవ కుటుంబం శ్రీమతి దిరిసాల సత్యవతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి దిరిసాల సత్యవతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు మరియు మనవరాళ్ళు. ఇక మూడవ కుటుంబం శ్రీ ఇర్రి నాగసూరి ప్రసాద్, శ్రీమతి హేమలత, లిఖిల, ఉమామహేశ్వరి, ఉమా వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఇర్రి నాగసూరి ప్రసాద్, శ్రీమతి హేమలత దంపతులు పిల్లలు లిఖిల, ఉమామహేశ్వరి, ఉమా వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి అత్తిలి సభ్యులు శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి సరస్వతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసా వీరకోట మారయ్య, శ్రీమతి పూర్ణ గారి కుటుంబ సభ్యులు, శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఉదయ సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉమ్మిడి సూర్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మాదాసు దానేశ్వరి,
కుమారుడు ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ లంకలపల్లి వేణుగోపాలకృష్ణ, శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధరాతి భరణప్రసాద్, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆరేటి పద్మావతి, కుమారుడు కళ్యాణకృష్ణ కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరి వీరభద్రరావు, శ్రీమతి కృపాకుమారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మారిశెట్టి పద్మావతి మరియు కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇర్రి రామకృష్ణ, శ్రీమతి ఉమా పద్మ, జ్యోతి, ఉమా సాయి, మొహిద్దీన్, షణ్ముఖ గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బొండపల్లి నాగేశ్వరరావుని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ కాసా వీరకోట మారయ్య గారిని వారి కుటుంబ సభ్యుల్ని, రెడ్డి వెంకటేశ్వరరావుని వారి కుటుంబ సభ్యుల్ని, ఉమ్మిడి సూర్యనారాయణ గారిని వారి కుటుంబ సభ్యుల్ని, మాదాస్ దానేశ్వరి గారిని కుటుంబ సభ్యుల్ని, లంకలపల్లి వేణుగోపాలకృష్ణ గారిని వారి కుటుంబ సభ్యుల్ని, బుద్ధరాతి భరణప్రసాద్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని, ఆరేటి పద్మావతి గారిని వారి కుటుంబ సభ్యుల్ని, ఒప్పులూరు వీరభద్రరావు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, మారిశెట్టి పద్మావతి గారిని వారి కుటుంబ సభ్యుల్ని, ఇర్రి రామకృష్ణ గారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సుని ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న అతిథి సభ్యులు శ్రీ ఎర్రంశెట్టి పుల్లారావు, శ్రీమతి బ్రహ్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట వెంకట నరసయ్య, శ్రీమతి వెంకటరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ గంటా నాగేశ్వరరావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ చెల్లు శ్రీనివాసు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ నిడదవోలు సత్యనారాయణ, శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ శంకు సత్యనారాయణ, శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ మైపాల గంగాధరం, శ్రీమతి శాంతకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల రామకృష్ణ, శ్రీమతి పూర్ణ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోడే లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా ఉమామహేశ్వరి, ఇంటి హిమబిందు గారి కుటుంబ సభ్యులు, శ్రీ కొండవీటి సూరిబాబు, శ్రీమతి విజయదుర్గ గారి కుటుంబ సభ్యులు, శ్రీ రాచపోతు ధర్మారావు, శ్రీమతి అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎడ్లపల్లి సుబ్బారావు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు రాజు, శ్రీమతి రమావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి షేక్ ఈశ్వరమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్యాల నరసింహమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి వెంకట నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ రాజ్పోతు రమణ ప్రసాద్, శ్రీమతి దుర్గాంబ కుటుంబ సభ్యులు, శ్రీ నారిని శ్రీనివాసు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సీతారామయ్య, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దోనెల వెంకటేశ్వరరావు, శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ బండారు వీర్రాఘవులు, శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ తలారి సత్యనారాయణ, శ్రీమతి రమ్మాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్బండి సూర్యనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బొర్ర ఆంజనేయ స్వామి, శ్రీమతి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి సోమేశ్వరరావు, శ్రీమతి రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ బొండాడు రమేష్, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఓలేటి శ్రీనివాసరావు, శ్రీమతి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యకాళ శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి రామశెట్టి భారతి కుటుంబ సభ్యులు, శ్రీ మండపాక సతీష్, శ్రీమతి లక్ష్మీదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల వీర్రాఘవులు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి సర్వలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బోణం రాంబాబు, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి సత్యగణపతి అనుష కుటుంబ సభ్యులు. ఈ విధంగా అత్తిల్ గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అత్తిల్లో వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ నందం తాతయ్య, శ్రీమతి లక్ష్మి, కుమారుడు జగదీష్, శ్రీమతి లక్ష్మి, మనవరాళ్ళు ఉమాపర్ణిక, ఉమానమస్వి, లోక్షిత హరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం శ్రీమతి దిర్శాల సత్యవతి గారు, కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం మూడవ కుటుంబం శ్రీ ఇర్రి నాగసూరి ప్రసాద్, శ్రీమతి హేమలత దంపతులు, పిల్లలు లిఖిల ఉమామహేశ్వరి, ఉమా వెంకట కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేసిన ఆశీస్వరూపంలో పొందారు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి అతిథి సభ్యులు శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ కాసా వీరకోట మారయ్య గారి కుటుంబ సభ్యులు, రెడ్డి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, ఉమ్మిడి సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, మాదాస్ దానేశ్వర్ గారి కుటుంబ సభ్యులు, లంకలపల్లి వేణుగోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులు, బుద్ధరాతి భరణప్రసాద్ గారి కుటుంబ సభ్యులు, ఆరేటి పద్మావతి గారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు వీరభద్రరావు కుటుంబ సభ్యులు, మారిశెట్టి పద్మావతి గారి కుటుంబ సభ్యులు, ఇర్రి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ఈ కుటుంబాల వారందరికీ కూడా ప్రసాదించారు. అనంతరం స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అతిథి సభ్యులకి కూడా స్వామి వారి యొక్క ఆశీస్సుని ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క ఆశీస్సు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరదాలపాలెంలో స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దాసం నారాయణరావు, శ్రీమతి సూర్యకాంతం, శ్రీమతి దాసం రాజేశ్వరి, శ్రీమతి దాసం మాధవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాసం నారాయణరావు, శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు, శ్రీమతి దాసం రాజేశ్వరి, శ్రీమతి దాసం మాధవి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదింప చేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న మొదటి కుటుంబం శ్రీ దాసం వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ రాఘవ కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ చిన్నమిల్లి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఝాన్సీ రాణి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దాసం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ చిన్నమిల్లి వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం ఆర్తి కార్యక్రమంలో పాల్గొన్న వరదాళ్లపాలెం సభ్యులు శ్రీమతి దాసం రాజేశ్వరి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దాసం మాధవ్ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసం గోపి, శ్రీమతి శ్రీలక్ష్మి దుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి హేమలత కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పనపల్లి ధనరాజు, శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రాజు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి సుబ్బారావు, శ్రీమతి స్వరాజ్యం కుటుంబ సభ్యులు, శ్రీ ముకుంద చలపతిరావు, శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఒప్పలపాటి చెంచారావు, శ్రీమతి సూర్యచంద్రమణి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ బొర్రా పోతురాజు, శ్రీమతి అనిత కుటుంబ సభ్యులు, శ్రీ కొత్తపల్లి అప్పారావు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ నక్కా శ్రీనివాసు, శ్రీమతి దివ్య కుటుంబ సభ్యులు, శ్రీ లోకం వెంకటేష్, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంశెట్టి రవి, శ్రీమతి సుగుణ కుమారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వరతాళపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని వారి గృహాలకు ఆహ్వానించుకునేటువంటి శ్రీ దాసం నారాయణరావు, శ్రీమతి సూర్యకాంతం, శ్రీమతి దాసం రాజేశ్వరి, శ్రీమతి దాసం మాధవి కుటుంబ సభ్యులకి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దాసం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకి, చిన్నమల్లి వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వరదాళ్లపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏప్రిల్ 29వ తేదీన కోమర గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ ముప్పిరిశెట్టి రాముడు, శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి ఉమామహేశ్వరరావు, శ్రీమతి ఉమాదుర్గా మహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి విశ్వేశ్వరరావు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ నాగ వెంకట సత్యనారాయణ, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు మాణిక్యాలరావు, శ్రీమతి గౌరమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి దుర్గాప్రసాద్, శ్రీమతి మంగతాయారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట అమిరాజు, శ్రీమతి ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చెన్నవరపు సత్యనారాయణ, శ్రీమతి సీతామహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కవలా సర్వమూర్తి, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి నారాయణమూర్తి, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి పుల్లయ్య, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పిరిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసం కొండయ్య, శ్రీమతి తులసమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మలిశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకళ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి మంగతాయారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ రంగినీడి త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కాగిత భూలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ సత్యనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దానం నరసమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని శ్రీను, శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని వీరాస్వామి, శ్రీమతి వెంకట సచివి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కోమర్ గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎల్లగ్రహారం గ్రామంలో ఏప్రిల్ 29వ తేదీన స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ దారపరెడ్డి వెంకన్న, శ్రీమతి చంద్ర దంపతులు, కుమారుడు ప్రసాద్, కోడలు నాగదుర్గాదేవి, మనవరాలు ఉమా యశస్శ్రీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. శ్రీ దారపరెడ్డి వెంకన్న, శ్రీమతి చంద్ర దంపతులకు కుమారుడు ప్రసాద్, కోడలు నాగదుర్గాదేవి, మనవరాలు ఉమా యశస్శ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ నల్లూరి సత్యనారాయణ, శ్రీమతి వెంకటరత్న కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నల్లూరి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దారపరెడ్డి చిన్న వెంకన్న, శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పొప్పొప్పుల రామకృష్ణ, శ్రీమతి వీరవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బొబ్బిలి వీరభద్రరావు, శ్రీమతి నాగ వీర వెంకట దుర్గాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ చవ్వాకల రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బసివిరెడ్డి శ్రీను, శ్రీమతి రాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి తాడి కొండమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ
దారపరెడ్డి ఆంజనేయులు, శ్రీమతి జయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దెయ్యం సుబ్బారావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇనుకుత్తి రామాంజనేయులు, శ్రీమతి నాగ వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉలుసు ఆంజనేయులు, శ్రీమతి శిరోమణి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎల్లగ్రహారం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దారపరెడ్డి వెంకన్న, శ్రీమతి చంద్ర, కుమారుడు ప్రసాద్, నా కోడలు నాగా దుర్గాదేవి, మనవరాలు ఉమా యశస్శ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శ్రీ నల్లూరి సత్యనారాయణ, శ్రీమతి వెంకటరత్న కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నల్లూరి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎల్లగ్రహారం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పుల్లాయిగూడెం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కన్నూరు శ్రీను, శ్రీమతి కళావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడిల్లి వెంకన్న, శ్రీమతి రమణ కుటుంబ సభ్యులు, శ్రీ బాయిశెట్టి రాము, శ్రీమతి చంద్రావతి, జ్యోతి, శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పుల్లాయిగూడెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సింగరాజపాలెం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం ఆవపాడు గ్రామం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆవపాడు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ప్రెగడ రామచంద్రరావు, శ్రీమతి లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంగా పద్మారావు, శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రెగడ సత్యనారాయణ, శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఆవపాడు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దర్శిపర్రు గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గ్రహానికి ఆహ్వానించుకున్నటువంటి లేట్ శ్రీ గోపరాజు సాయి రవికుమార్, శ్రీమతి అనురాజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం చేసిన ఆశీస్వరూపంలో పొందారు. లేట్ శ్రీ గోపరాజు సాయి రవికుమార్, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ గుండుమోగుల సాంబయ్య, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ గుండుమోగుల సాంబయ్య, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. ఏ విధంగా 2 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న కాకర్లమూడి సభ్యులు శ్రీ అడప ఇంద్రేశ్వరరావు, శ్రీమతి సుమ మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా యానాలపల్లి సభ్యులు శ్రీ తాడి సత్యనారాయణ, శ్రీమతి సత్యప్రసన్న దుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అడప ఇంద్రేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తాడి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దర్శిపర్ సభ్యులు శ్రీ ఏపూరి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ కోల ప్రకాశరావు, శ్రీమతి రామలక్ష్మి భవాని కుటుంబ సభ్యులు, శ్రీ పంతం జయరాజ్, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్తిరెడ్డి కనక రామలింగయ్య, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి మాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ కామిరెడ్డి నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కామిరెడ్డి సుబ్బారావు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరు శ్రీనివాస్, శ్రీమతి రాధా కుటుంబ సభ్యులు, శ్రీ సత్యంశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరు సత్యనారాయణ, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దర్శిపర్ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా దర్శిపర్ నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం లేట్ శ్రీ గోపరాజు సాయి రవికుమార్, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ గుండుమోగల సాంబయ్య, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ దిరిశాల వాయు సుధాకర్ గారు, శ్రీమతి మాధవి గారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా శ్రీ అడప ఇంద్రేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తాడి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, 3 కుటుంబాల వారికి కూడా స్వామి 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దిరిశాల వాయు సుధాకర్ గారి కుటుంబ సభ్యులకి, అడప ఇంద్రేశ్వరరావు కుటుంబ సభ్యులకి, తాడి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామం నుండి
స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మద్దుల సాయిబాబా, శ్రీమతి లక్ష్మీ తులసి, వెంకటేష్, ఉన్నీసా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ మద్దుల సాయిబాబా, శ్రీమతి లక్ష్మీ తులసి, వెంకటేష్, ఉన్నీసా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తాడి రంగారెడ్డి, శ్రీమతి నాగవరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ సత్య భాస్కర్ రెడ్డి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి ద్వారంపూడి సచివతి కుమారుడు వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లు ఉమాదేవి కుమారుడు ప్రతాప్ కుటుంబ సభ్యులు, సరిదే కుమారి సరిదే సత్యనారాయణ కుటుంబ సభ్యులు, శ్రీమతి పసుపులేటి నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ గొలుగూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి మంగళలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి పేరు రెడ్డి, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెంటపాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా పెంటపాడు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మద్దుల సాయిబాబా, శ్రీమతి లక్ష్మీ తులసి, వెంకటేష్, ఉన్నీషా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెంటపాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కే పెంటపాడు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిటికెన మురళీకృష్ణ, శ్రీమతి చాతుర్య మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిటికెన మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులకి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సయ్యద్ షాహిన్ షా, శ్రీమతి సహెన్ బేగం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాఘు శ్రీరంగనాయకులు, శ్రీమతి గాంధీలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ పెంటా సాహెబ్, శ్రీమతి చాన్ బేబీ కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి ఏ పెంటపాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన కే పెంటపాడు సభ్యులు శ్రీ చిటికెన మురళీకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి ఏ పెంటపాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ముదునూరు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ కొప్పిశెట్టి శ్రీనివాసు, శ్రీమతి శ్రీలక్ష్మి, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగులూరి వెంకట సత్యనారాయణ, శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ వర్కూటి విశ్వేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కొప్పిశెట్టి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగులూరి వెంకట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వర్కూటి విశ్వేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న బుధనూరు సభ్యులు శ్రీ కొప్పిశెట్టి నాగ శివసాయి, శ్రీమతి నీరజాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ బాడిగ శ్రీ సత్య మణికంఠ, శ్రీమతి ప్రవీణ కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పిశెట్టి ఏడుకొండలు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి రాజేష్, శ్రీమతి రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి వెంకట పద్మావతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఈ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన ముదునూరు సభ్యులు శ్రీ కొప్పిశెట్టి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగులూరి వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వర్కోటి విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులకి, ఈ 3 కుటుంబాల వారికి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ముదునూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏప్రిల్ 29వ తేదీన స్వామివారి యొక్క సభలన్నీ కూడా అభౌతికమైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపచేయడానికి మహోన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి ఆ సభకు ఆయా గ్రామ కమిటీల సభ్యులు, ఏరియా కన్వీనర్లు శ్రీ ఎర్రంశెట్టి పుల్లారావు గారు, శ్రీ బండపల్లి నాగేశ్వరరావు, చిటికెన మురళీకృష్ణ గారు మరియు డివిజన్ కన్వీనర్లు ఎర్రి నాగసూర్య ప్రసాద్ గారు, శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి గారు, దొండపాటి వెంకట సుబ్బారావు గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ వైశాఖ మాస అంతర్జాల సభలన్నీ కూడా విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి 50 మందికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ పేరు పేరున కూర్చి నీరాజనములు నీ
जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము సద్గురు నరసి నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.